నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు, మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించడానికి. నమస్కారం గురుగారు. నమస్తే. ఒక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. స్వాతి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఆగస్ట్ ఎప్పుడమ్మా? ఆగస్ట్ 8 స్వామి 79. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. 8/8/79 ఎన్ని గంటలకమ్మా? మార్నింగ్ 10:50 స్వామి. ఏ ఊర్లో పుట్టారు వీరు? కడపలో స్వామి. కడప. అంటే ప్రస్తుతానికి గ్రహస్థితి ఎలా ఉంది, అంటే జాబ్ లో చేంజ్ చేయాలనుకుంటున్నాను స్వామి, ఎప్పుడు బాగుంటుంది? ఇక్కడ వచ్చేసి ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మీ వారిది తులా లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం 4వ పాదం. జాతకంలో ఇక్కడ 4వ ఇంట్లో చంద్రుడు, పంచమ కేతు, 9వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో గురు, రవి, శుక్ర, బుధులు ఉన్నటువంటి జాతకం. హంస మహాపురుష యోగం. ఏకాదశంలో ఇక్కడ శని రాహుల యొక్క కలయిక ఉన్నది. ఒక చంద్రుడు మాత్రం లగ్నం బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది. గురువులో కూడా రవి యొక్క అంతర్దశ. రేపు ఏప్రిల్ 13 తర్వాత 13వ తారీఖు బాగుంది వాస్తవంగా చెప్పాలంటే. ఆ రోజు చక్కగా వెళ్ళి 10 గంటల సమయంలో వెళ్ళి తప్పక జాయిన్ అవ్వమని. 13వ తారీఖు తప్పకుండా బాగుంది, వెళ్ళి చేస్తే ఈయన జాతకరీత్యా బాగుంటుంది. కాకపోతే ఒకసారి రాహుకేతువులకు కూడా చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఈ రాహుకేతులకి తప్పకుండా పరిహారం చేసుకుని జాబ్లో జాయిన్ అయినట్లయితే ఆయన జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉన్నది. దశమంలో గురు అద్భుతంగా హంస మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి, గురు మహాదశ జరుగుతున్నది కాబట్టి వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థితి, విదేశీయానం కూడా కలిగి ఉన్నటువంటి జాతకం. కాబట్టి భయపడాల్సింది లేదు. ఈ రాహుకేతులకి పరిహారం చేసుకోవటం వలన వీరికి ఇంకా గొప్పగా ఉండేదానికి అవకాశం. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. శ్వేత గారు ఈస్ట్ గోదావరి నుండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి శ్వేత గారు. నమస్తే అండి. కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. రేపు ఉగాది రాబోతుంది. ఈ రోజు రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా గురువు గారు పండగ రీత్యా? ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మన షో ఉదయం రాదు కాబట్టి రేపు ఉగాది పర్వదినం సందర్భంగా దుర్ముఖి నామ సంవత్సరం ప్రవేశిస్తున్నది. కాబట్టి రేపు మనది షో 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. 1 అవర్ లైవ్ షో ఉంటుంది. తప్పకుండా పంచాంగం గురించి ఉదయాన్నే వివరించేదానికి మనకు అవకాశం లేదు కాబట్టి మన షోలో ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా మీకు తప్పకుండా నా ద్వారా నేను చెప్పేది, అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఉగాది రోజున పంచాంగ శ్రవణంలాగా పంచాంగం గురించి చెప్పున్నాను అందరికీ. ఇక్కడ అది కూడా మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం నేను చెప్పబోయేది కూడా మీరు విందురు. అయితే ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగువారి యొక్క పండుగ ఇది. ఉగాది పర్వదినంలో ప్రకృతిలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. ఆకులన్నీ రాలిపోయి కూడా చిగురులు వచ్చి ఎంతో ప్రకృతితో శోభాయమానంగా ఉంటుంది. షడ్రుచోపేతంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని మనం స్వీకరించడం ద్వారా మనకు కూడా ఆ సంవత్సరం అంతా 6 రుచులతో కలిగినటువంటి పచ్చడిని ఎలాగా కమ్మగా ఉంటుందో మన జీవితం కూడా అంత కమ్మగా ఉండాలని మనం భగవంతుడిని ప్రార్థన చేస్తాం. పంచాంగ శ్రవణం ఎందుకు వింటామంటే మన పూర్వీకుల నుంచి కూడా ఏ సమయంలో ఏ పంట వేసుకోవాలి, ఏ ఋతువులో ఎలాంటి వర్షపాతం ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి అనేది నక్షత్రాలను లెక్కగట్టి పంచాంగాన్ని మొదటి నుంచి మన వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంటే దుర్ముఖి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో రేపు మన షో ద్వారా కూడా మీరు తెలుసుకుందరు. ఇప్పుడు ఇంకొక కాలర్ ఉన్నట్టున్నారు. గురుగారు మోహన్ గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్తే మేడం, మా బాబు గురించి. నమస్కారం అండి మోహన్ గారు. నమస్తే మేడం, మా బాబు గురించి మేడం. చెప్పండి. 30వ తారీఖు 11వ నెల 99 ప్రాబ్లం ఉన్నట్టుంది గురుగారు. ఇక్కడ జాతకరీత్యా మీకు సంబంధించినంత వరకు ప్రతి జాతకంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది ఉంటూనే ఉంటుందండి. ఎంత అద్భుతమైనటువంటి జాతకమైనా, ఎంత గొప్ప మహాపండితుడైనా, లేకపోతే సాక్షాత్ భగవంతుని అవతారమైనా సరే అతనికి ఈ భూమి మీద అమ్మ గర్భంలో నుంచి జన్మించి ఈ భూమి మీద పడిన తర్వాత అతనికంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకానికి నక్షత్రాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి వారి వారి జన్మ సుకృతాన్ని బట్టి
వారి కర్మానుసారంగా వారికి కొన్ని నిర్ణయించబడి ఉంటాయి. ఈ నిర్ణయానికి సంబంధించినంత వరకు జ్యోతిష్యంలో ఏవైతే గ్రహ దోషాలు కావచ్చు, లేకపోతే వాటి యొక్క ఫలితాలు కావచ్చు, వాటిని తప్పించుకొని వెళ్ళేదానికి అవకాశం ఉండదు. కాకపోతే ఎలా అంటే యాక్సిడెంట్ జరుగుతుందని చెప్తాం, జనరల్గా ఒక గండం ఉందని చెప్తాం. ఆ పరిహారం అంటే ఆ గ్రహానికి ఉన్నటువంటి అధిదేవతను ప్రార్థన చేయటం వలన, ఈ అధిదేవత ఎక్కడ ఉంటుంది, ఈ ప్రకృతిలో ఎక్కడ, ఎలా అని చెప్తే ప్రతి మనిషికి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన వాళ్ళు చెప్తున్నారు సైన్స్ కాస్మిక్ ఎనర్జీ అని చెప్పి చెప్తున్నారు. దాన్నే మనం భగవంతుడు అంటున్నాం. అంటే కంటికి కనిపించినటువంటి ఎనర్జీ ఏదైతే నేను నడిపిస్తుందని నమ్మగలిగినప్పుడు మరి భగవంతుడని దాన్ని అన్నప్పుడు ఎందుకు నమ్మలేవు? కాబట్టి దాన్ని పూజ చేస్తే, అంటే పూజ అనేది పూజా విధానం అన్నది ఎందుకంటే నీలో ఉన్నటువంటి భగవంతుడిని, నీలో ఉన్న ఆత్మని నువ్వు చూసుకోలేవు. కాబట్టి ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందితే ఇక్కడ ఉండవు, అసలు దీనికి నీకు సంబంధం ఉండదు. దాన్ని చూడలేవు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మని ఒక రూపంలో లేదా ఒక ప్రతిరూపంలో, ఒక అధిదేవత రూపంలో లేదా దేవత రూపంలో దాన్ని మనం ఆరాధన చేయటం వలన మనలో ఉన్నటువంటి సెల్ఫ్ ఖచ్చితంగా గట్టిపడుతుంది. దానివలన మనకు ఉన్నటువంటి ఎనర్జీతో దాన్ని ఎదిరించి, అంటే ఆ పరిస్థితిని ఎదిరించి మనం దాన్ని విజయాన్ని పొందగలుగుతాం. కాబట్టి అందుకనే ఆ ధైర్యం తెచ్చుకునేదానికి నేను ఒక పరిహారం చెప్పారు గురుగారు, అది చేసుకున్నాను, దానివల్ల నాకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక సెల్ఫ్ మోటివేషన్ 100% ఉంటుంది. దానివల్లనే తప్పకుండా మనకి మంచి జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి జాతకంలోనూ తప్పకుండా దోషం ఉండి తీరుతుంది, అది ఎంత పెద్ద మహాచక్రవర్తి అయినా సరే. కాబట్టి దానికి భగవంతుని ప్రార్థన చేయటం తప్ప మనకున్నటువంటి విశ్వాసంలో ఆత్మ పరమాత్మ స్వరూపము ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి భగవంతుడిని ఎక్కడ వెతికి నాకు కనపడ్డు, నీ అంతరాళంలో నీకు కంటికి కనిపించకుండా నీవు చీకటితో భయపడి చచ్చిపోతున్న నీ చీకటి గుహలోనే లోపల దాంకొని ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు భయపడటం మానేసి భగవంతుడి మీద ప్రేమతో పిలిస్తే బయటకు వస్తాడు, నీకు తప్పకుండా మంచి దారి కనపడుతుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. సుమిత్ర గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి సుమిత్ర గారు. నమస్కారము సుమిత్ర గారు, మీ లైన్ కలిసిందమ్మా, మీరు చక్కగా మాట్లాడవచ్చు. నమస్కారము. మా బాబు గురించి అడగాలనుకుంటున్నా. టీవీ వాల్యూమ్ వల్ల ప్రాబ్లం వచ్చినట్టుంది. అలాగే ఇక్కడ బాబు పేరు మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, లైవ్ షోకి కాల్ చేసేటప్పుడు అక్కడ నా నంబర్ కాకుండా, నా పర్సనల్ నంబర్ అని ఉంటుంది, అది కాకుండా మీకు మిగతా 2 నంబర్లు ఉంటాయి, వాటికి చక్కగా ఇక్కడికి కాల్ చేయండి. మీకోసం నేను ప్రతిరోజు 3:30 నుంచి 4 గంటల వరకు మీకు నేను ఉండి మీకు సమాధానం చెప్పేదానికి, మీ జాతకాన్ని పరిశీలించేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్లానెట్స్ని వివరిస్తూ ఎవరు జాతకం చెప్పరు, చెప్పేదానికి భయపడతారు. ఎందుకంటే నేను కూడా భయపడేవాడిని మొదట్లో, కానీ దాన్ని అంతు చూస్తేనే ఏదైనా సరే దారికి వస్తుంది. కాబట్టి ఏ ప్లానెట్ ఎక్కడ ఉండటం వల్ల ఏ దోషం ఉన్నదో తెలుసుకుంటేనే ఎదుటి వాళ్ళకి విద్యను మనం కూర్చోబెట్టి నేర్పించాల్సిన అవసరం లేదు. నా షోస్ చూసి చాలామంది నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటంటే, ఈ జాతకంలో ఈ ప్లానెట్, ఈ లగ్నము, ఈ లగ్నానికి 1-2 స్థానాలు 12 స్థానాలు ఉంటాయి. ఈ 12 స్థానాలను ఏమంటారు, ఇలా చెప్పుకుంటూ పోవటం వలన అందరికీ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇది సైన్స్, దీన్ని ఏం దాచిపెట్టేది ఏం లేదు. ప్రతిదీ కూడా మ్యాథమెటిక్స్, జ్యోతిష్య గణితం అని చెప్తాం. గణిత శాస్త్రం ఇదే మూఢనమ్మకం కాదు, విజ్ఞాన శాస్త్రము. జ్యోతిష్యం అన్నది అజ్ఞాన శాస్త్రం కాదు, ఇది విజ్ఞాన శాస్త్రం. ఎలా అంటే 360 డిగ్రీలు ఉంటాయి ప్రతి ఒక సర్కిల్కి, అది అందరికీ తెలుసు. అన్నీ కూడా గ్రహాలన్నీ ఒక సర్కిల్లోనే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి, అది తెలిసిందే. కాబట్టి అది ఎన్ని డిగ్రీల్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, అక్కడ ఉన్నటువంటి అనంతమైనటువంటి ఈ కక్షలో ఉన్నటువంటి గ్రహాల యొక్క రేడియేషన్ ప్రభావం మన భూమి మీద ఉన్నటువంటి మనుషులే కాదు జీవజాలాలన్నిటి మీద ఉంటాయి. కాకపోతే వాటికి జాతకాలు అవసరం లేదు, మనం మనుషులం కాబట్టి వాటిని మనం అధిగమించిపోవాలి. కాబట్టి మనకు జాతకాలు అవసరం. కాబట్టి వాటిని మన పూర్వీకులు, మన ఋషులు ఏం చేశారంటే, మనకు వచ్చేటువంటి సమస్యని ముందుగా గ్రహించి దాన్ని తప్పించుకొని పారిపోవడానికి ఎటువంటి పరిస్థితులు లేకపోయినా దానిలో నుంచి నిదానంగా బయటకు వచ్చేదానికి ఒక మార్గాన్ని వెతికేదానికి జ్యోతిష్యాన్ని మనకి అందించడం జరిగింది. దీన్ని చెప్పే విధానంలో పరిశోధించేదానికి చాలామంది రాస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి నన్ను అడుగుతున్నారు అందరు కూడా, గురుగారు మీరు కూడా వార ఫలాలు చెప్పొచ్చు కదా, మీరు చెప్తే మేము మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళని చాలామంది ఉన్నాము, మీరు చెప్పొచ్చు కదా అని. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, చెప్పడానికి నాకేం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకే నక్షత్రంలో కొన్ని లక్షల మంది పుడతారు, ఒక రాశిలో కొన్ని లక్షల మంది పుడతారు, అందరూ గోంగూర పచ్చడి తినరు. కాబట్టి ఒకే రకమైనటువంటి జాతకం ఎవరికీ ఉండదు. ఒక్క నిమిషం తేడాతో తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి 2-3 కామల పిల్లలకి ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు, ఎవరి జాతకం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి
దయచేసి ఒకటి చెప్తామేనండి, ఈ వార ఫలాలు అన్నటువంటి వాటిని సైకలాజికల్గా మీరు పెట్టుకొని ఇది జరిగిపోతుంది అనుకుంటే మాత్రం అది జరగదు. ఎందుకంటే ఎవరి జాతకంలో అందరూ కూడా ఒకే రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకే రోజు పుట్టరు, ఒకే రోజు చనిపోరు. ఒకే రోజు చనిపోయేటువంటి 400 మంది ఒకే రాశిలోనూ ఒకే లగ్నంలో పుట్టరు, లేదా కొన్ని లక్షల మంది పుడుతుంటారు, చనిపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి జన్మ చక్రాన్ని బట్టి వారికి భగవంతుడు ఇచ్చేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి వార ఫలాలు రాశి ఫలాలు అన్నటువంటివి అవి మీ నమ్మకం, అంతకు మించి దానికి ఏం లేదు. కాకపోతే అందరికీ ఓవరాల్గా చెప్పటం జరుగుతుందే తప్ప పర్టికులర్గా ఇదంటూ మీకంటూ జరుగుతుందని చెప్పాలి అంటే పర్సనల్గా జాతకం అన్నటువంటిది డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, అలాగే సమయం, మీరు పుట్టినటువంటి సమయం తూచా తప్పకుండా ఉండాలి, అది ఏ ప్రదేశంలో కూడా పుట్టారో తప్పకుండా కావాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఉన్నటువంటి ప్లానెటరీ సిస్టమ్ ప్రకారం ఏ దోషం ఉన్నది, ఏ యోగం ఉన్నది, దానివలన ఏ దశ జరుగుతున్నది, మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి, ప్రత్యంతరదశ ఏంటి, ఆ ప్రాణదశ ఏంటి, సూక్ష్మదశ ఏంటి అని విడగొట్టి వింశోత్తరిని తప్పకుండా మీకు వివరించి చెప్పేదానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి దయచేసి షోలో కాల్ కలిసినప్పుడు మీరు టీవీ ఆన్ చేసుకొని అనవసరంగా కాలాన్ని మీరు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే లైన్ కలవదు, ఆ లైన్ వస్తే ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, దానివల్ల మీ లైన్ కట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి మీకు షో కాల్ చేసినప్పుడు లైన్లో ఉండమన్నప్పుడు ఒక 2 నిమిషాలు ఉండండి ఓపికగా. అంతసేపు కష్టపడి కొట్టి లైన్లో ఉంటారు కదా, అది కొద్దిసేపు ఉండండి లైన్లో కలిసినప్పుడు. దానివల్ల మీకు నేను చెప్పేది వినేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. శ్రీనివాసరెడ్డి గారు వైజాగ్ నుండి. నమస్కారం అండి. అవునండి, నమస్కారం. నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు, చెప్పండి. అదే మనం చెప్పుకుంటున్నాం గురుగారు ఈ ఉగాది గురించి. ఉగాది రోజు అంటే సంవత్సరంలో మొదటి రోజు, ఈ రోజు ఈ విధంగా చేయాలి అంటే పంచాంగ శ్రవణం మినహాయించి ఇంకే విధంగా చేయొచ్చు? అసలు పండగ అంటేనే అర్థం ఏంటంటమ్మా, మన జీవితంలో ఎంతో కష్టపడేవాళ్ళం. పూర్వం నుంచి ఏం చేసేవారంటే అంతా కూడా మన భారతదేశం వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని వ్యవసాయాన్ని ఇదిగా చేసేటువంటి బ్రతికేటువంటి ఇది ఉండేది మన భారతదేశంలో. అందువలన ఈ పండుగ వచ్చినప్పుడు వేపపూత ప్రకృతిలోకి ఇప్పుడే వస్తూ ఉంటుంది. చాలా అందంగా ఆ వేపపూత ఏదైతే ఉన్నదో దానిని మనం అంటే చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు, ఈ తీపి ఏవైతే ఉన్నాయో ఈ 6 రకాలైనటువంటి రుచుల్ని కలిపి తినే ఏదైతే ఉందో ఉగాది పచ్చడి, అది ఉగాది ఉదయాన్నే లేచి తలస్నానం, అది అందరికీ తెలిసినదే. భగవంతుని ప్రార్థన చేస్తాం, ఉగాది పచ్చడి చేస్తామమ్మ, అది దేవుని దగ్గర పెడతాం, అందరికీ కూడా దాన్ని నైవేద్యంగా పెడతాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతితో ఉగాదిని, కొంతమంది పొంగల్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది గారెలు వేస్తారు, రకరకాలుగా ఉంటాయి. కానీ ఏ పద్ధతిలో చేసినా ఎలా చేసినా భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడుస్తుందన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఆ రోజు సంతోషంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కొత్త బట్టలన్నీ ధరించి భగవంతుని గుడికి వెళ్ళి ప్రార్థన చేసి, స్వామి ఈ సంవత్సరం నాకు ఇంకా అద్భుతంగా ఉండాలని చెప్పేసి కోరుకొని వస్తాం. కానీ అది ఎలా తెలుస్తుందంటే అక్కడ ఉన్నటువంటి అయ్యవారిని అడిగి పంచాంగంలో నామ నక్షత్రాన్ని బట్టో లేకపోతే జన్మ నక్షత్రాన్ని బట్టో మన వాళ్ళు అందులో ఉన్నటువంటి రాశి ఏంటి, ఆ నక్షత్రం ఏంటో చూసుకొని ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఇలా ఉందని చెప్పేసి చెప్పగానే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ముందుగానే ఆ గురువుగారు చెప్పున్నారు కాబట్టి ఇలా జరిగి ఉన్నది అన్నటువంటి ఒక సైకలాజికల్గా ఇది ప్రిపేర్ అయి ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ పంచాంగ శ్రవణం వినటం వలన మానసిక ఉల్లాసంతో పాటుగా మనోధైర్యాన్ని కూడా సంతరించుకొని ఆ సంవత్సరం రోజు కాలం మళ్ళా ఉగాది వరకు మనం ధైర్యంతో ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువుగారిని ఎవరైతే డైరెక్ట్గా సంప్రదించాలని అనుకుంటున్నారో వారు స్క్రీన్ మీదగా స్క్రోల్ అవుతున్న గురుగారి నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. హలో, నా పేరు పద్మ అండి. చెప్పండి పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం, ప్లేస్ చెప్పండి. 28 ఓకే అమ్మా చెప్పండి. 20వ తారీఖు 8వ నెల 56. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అమ్మా. సరే అమ్మా చెప్పండి, టైం చెప్పండి. ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ. విజయవాడ. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా
కుంభలగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ధనిష్ట, నక్షత్రం 1వ పాదం. లగ్నంలో కుజుడు వక్రించి ఇక్కడ 4వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, పంచమ శుక్రుడు, సప్తమంలో రవి, గురువు, బుధుడు, దశమంలో శని రాహువులు, రాహువు నీచ స్థితిలో, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. వీరి జాతకంలో రేపు జూలై 31 నుంచి జాతకంలో బుధ మహాదశ ప్రవేశిస్తున్నది. శని దశ అయిపోతున్నది. శని దశ అయిపోతేనే బాగుంటుంది. ఇక్కడ జాతకంలో బుధ దశ వస్తుంది. రవి బుధుల యొక్క యోగం ఉన్నది. పంచమాధిపతి అష్టమాధిపతి ఉన్నప్పటికీ కూడా రవితో ఉండి ఇక్కడ దశమంలో ఉండి అష్టమానికి వస్తున్నాడు, కానీ ఆయన ఇంకా అక్కడ సప్తమంలోనే ఉన్నాడు. కాబట్టి బుధుని యొక్క మహాదశ ఏదైతే ఉన్నదో ఈ బుధ దశ జరుగుతున్నంత కాలము కూడా అమ్మవారిని, వైష్ణవీ మాతని లేదా విష్ణువు యొక్క రూపాలను ఏదో ఒక రూపాన్ని ఆరాధించడం ద్వారా, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా ఈ బుధ దశలో ఉన్నటువంటి స్వల్పమైన, ఎందుకంటే అది సప్తమ నుంచి అష్టమానికి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఆ సప్తమ ఫలితాన్ని ఇవ్వాలి అంటే తప్పకుండా ఆ బుధ దశ అద్భుతంగా యోగించి తీరాలి అంటే, రవి బుధుల యొక్క యోగం తప్పకుండా ఇది అందాలి అంటే బుధాదిత్య యోగం. ఆ విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వలన వీరి ఆరోగ్యము అది కూడా బాగుండేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. మాణిక్యాంబ గారు కాకినాడ నుండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ తారీఖు 7వ నెల 7వ తారీఖు 7వ నెల 86. సమయం చెప్పండి అమ్మా. ఉదయం 7:25 ఎక్కడ పుట్టారండి? రేలంగి, కాకినాడకి దగ్గరలో. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఎందుకు ఇక్కడ మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అయిందమ్మా? ఇక్కడ లగ్నం వచ్చేసి మీది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. ఈ లగ్నంలో బుధుడు, 2వ ఇంట్లో శుక్రుడు, 4వ ఇంట్లో కేతు, పంచమ శని, 6వ ఇంట్లో ఇక్కడ కుజుడు వక్రించి, శని వక్రించి కూడా ఉన్నారు. ఇక్కడ 6వ ఇంట్లో కుజుడు, పంచమంలో శని వక్రించి, అష్టమ గురు, దశమంలో రాహు, తర్వాత 12వ ఇంట్లో రవిచంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. సప్తమాధిపతి అయినటువంటి శని పంచమ స్థానంలో ఉండి వక్రించి సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. శత్రురాశిలో ఉండి తన స్వస్థానాన్ని. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, కుజుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఇది కొంత మీకు ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటుంది. ఎందుకంటే శని మహాదశలో కుజుని యొక్క అంతర్దశ కాబట్టి ఈ శని వృశ్చిక రాశిలో ఉండటం, కుజుడు ధనుర్రాశిలో మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ శని మహాదశ కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. శని బలంగా ఉన్నాడు, సప్తమాధిపతి, అష్టమాధిపతి. అయితే ఇక్కడ జాతకంలో పరివర్తన యోగాలు ఉన్నాయి మీకు. ఎలా అంటే ఇక్కడ బుధుడింట్లో చంద్రుడు, చంద్రుడింట్లో బుధుడు, అలాగే శని ఇంట్లో గురువు, గురువింట్లో కుజుడు, కుజుడింట్లో శని. కాబట్టి పరివర్తన యోగాలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ ఏమైపోతుందో, ఎలా ఉంటుందో, ఇంకా అంతా వయసు అయిపోతుంది అన్నటువంటి ఆలోచన ఏం అవసరం లేదు. వయసు ఏం అయిపోలేదు, 30 ఏళ్ళే. కాబట్టి ఇప్పుడే ఫ్యూచర్ మొదలవుతుంటుంది. 30వ సంవత్సరం నుంచే ప్రతి ఒక్కరికి బాధ్యతలు అనేటువంటివి తెలుస్తాయి. అంతకుముందు ఏదో కొంత ఆశలు పాశాలతో ఉన్నా ఇక మీదట బాధ్యతతో నడుచుకునేదానికి ఇక్కడ 30వ సంవత్సరం నుంచి అవకాశం ఉంటుంది. కాబట్టి శని మహాదశ ఏదైతే ఉన్నదో దీనికి శని మీరు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇది పూజ ఆరాధన చేయటం వలన మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి శనివారం కూడా మీరు క్రమం తప్పకుండా స్వామివారికి తులసిమాలని సమర్పించండి. మీకున్నటువంటి అధైర్యం పోయి జీవితం మీద ఒక నూతన ఉత్సాహం కలిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. సుభాషిణి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డిస్టర్బెన్స్ వస్తుందండి, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. 4-10-86 నెల్లూరు. సమయం చెప్పండి అమ్మా. 4 PM. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. ఈ బాబు ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురువు వక్రించి, 2వ ఇంట్లో రాహు, అష్టమంలో రవి చంద్రులు, అలాగే కేతువు యొక్క కలయిక,
9వ ఇంట్లో శుక్రుడు అలాగే బుధుడు. 9వ ఇంట్లో శుక్రుడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో అద్భుతంగా ఉన్నాడు. తర్వాత దశమంలో లగ్న వ్యయాధిపతి అయినటువంటి శని, 12వ ఇంట్లో దశమాధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకంలో మీ అబ్బాయి జాతకంలో మీరు అడిగినట్టుగా 12వ స్థానంలో కుజదోషం ఉన్నది, ఉండకుండా ఏం లేదు. అయితే వివాహానికి ఈ కుజదోషానికి సంబంధం లేదు. వివాహ స్థానాధిపతి అయినటువంటి సప్తమాధిపతి అయినటువంటి రవి అష్టమంలో కూర్చొని ఉండటం వలన వివాహ దోషం అన్నది ఉన్నదనమాట. అయితే ఈ కాళసర్పదోషానికి పరిహారం చేయించండి. ఇది ముఖ్యంగా ఈ కాళహస్తిలో తప్పకుండా ఈ సర్పదోషానికి పరిహారం చేయించడం మంచిది. విదేశీయానం అని అడిగారు మీరు. విదేశీయానం ఉన్నది ఈ జాతకంలో, రేపు అక్టోబర్ తర్వాత ఉన్నది. అయితే వివాహానికి సంబంధించినంత వరకు సూర్యునికి గోధుమలు దానం ఇప్పించండి. ఒకవేళ ఎవరు తీసుకోకపోతే గోధుమతో చేసినటువంటి చపాతీలు ఏవైతే ఉన్నాయో ఆ చపాతీలను బెల్లంతో కలిపి ఆవుకి తినిపించండి. అలాగే ఆదివారం రోజున వెళ్ళి చేయటం ద్వారా, గోవుని సేవించటం ద్వారా ఇతనికి మంచి జరిగేదానికి, వివాహంలో ఉన్నటువంటి దోషం తగ్గి అతనికి వివాహం అయ్యేదానికి అవకాశం ఉన్నదమ్మా. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. సూర్యకాంతం గారు వైజాగ్ నుండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 82 అక్టోబర్ 9. టైం చెప్పండి. 7:35కి. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ఈ అబ్బాయి జాతకంలో కుజదోషం ఉన్నదమ్మా, వివాహ దోషం ఉన్నది. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, చాలామంది చెప్తూ ఉంటారు స్వస్థానాల్లో ఉన్నప్పుడు దోషం ఏమి ఉండదు అని చెప్పేసి. ఈ కలియుగంలో కారకో భావనాశాయ అంటారు. అంటే ఆయన ఏ భావంలో ఉన్నా ఆ భావానికి అధిపతి అయ్యి, ఏ భావంలో ఉన్నా లేకపోతే ఇబ్బంది కలగజేస్తాడనమాట కుజుడు. ఇక్కడ 2వ స్థానానికి అధిపతి అయ్యి 2వ ఇంట్లో ఉన్న, ఇప్పుడు మీ అబ్బాయి 82లో పుట్టాడు, 9th అక్టోబర్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత వయసు ఉన్నదో మీకు తెలుసు, 32 వయసు ఉన్నది, 32-33 సంవత్సరాలు. మరి వివాహం అవ్వలేదని మీరు చెప్తున్నారు. కాబట్టి సప్తమాధిపతి అయినటువంటి కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు 2, 4 అలాగే 7, 8, 12 స్థానాల్లో దోషకారకుడు. ఇలాగ ఇక్కడ 2టికి అధిపతి అయ్యి 7టికి అధిపతి అయ్యి ఈయన 2వ ఇంట్లో ఉన్నప్పుడు మరి తప్పకుండా అది దోషం. అందువలన ఈ కుజదోష ప్రభావంతో పాటుగా అపసవ్య కాల సర్పదోషం ఈ జాతకంలో ఉండటం వలన లగ్నంలో శని గురువులు, లగ్నంలో తులా లగ్నంలో శని శాసమహాపురుష యోగాన్ని ఇచ్చినప్పటికీ, ఎంత అద్భుతంగా జాతకం ఉన్నప్పటికీ కూడా, రవి బుధుల యొక్క యోగం ఉన్నప్పటికీ, ఇవన్నీ ఉన్నా కూడా జాతకంలో సర్పదోషము కుజదోషం ఉండటం వలన ఇతని జాతకంలో వివాహం ఆలస్యం అయిపోయినది. కాబట్టి కుజదోషానికి సర్పదోషానికి మీరు పరిహారం చేయించడం ద్వారా అతనికి వివాహం కుదిరేదానికి, డిసెంబర్ 16 తర్వాత వివాహం కుదిరేదానికి అవకాశం ఉన్నది. గురుగారు, ప్రస్తుతానికి వృశ్చిక రాశిలో ఏలినాటి శని ప్రభావం జరుగుతుందని అంటున్నారు. అది ఎంతవరకు ఉన్నది గురుగారు దాని ప్రభావం? ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, అలాగే తులారాశి వారికి, అలాగే ధనుర్రాశి వారికి, వీళ్ళందరికీ కూడా 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఉన్నది. తులారాశికి రేపు జనవరికి అయిపోయి మళ్ళీ ఆయన వక్రతత్వం చెంది మళ్ళీ వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఈయన ఇప్పుడు రేపు జనవరి వరకు ఇక్కడ జాతకంలో వృశ్చిక రాశిలో ఉండటం వల్ల తులారాశి వారికి కుటుంబ స్థానం, అదే వృశ్చిక రాశి వారికి అయితే జన్మస్థానం, అదే ధనుర్రాశి వారికి అయితే పాదస్థానం, 12వ స్థానం. కాబట్టి ఈ జాతకాలలో తప్పకుండా ఈ 3 రాశుల వారికి, తులారాశి వారికి ధన సంబంధంగా, వృశ్చిక రాశి వారికి ఆర్థిక సంబంధంతో పాటుగా శారీరక మానసిక సంబంధంగా, అలాగే ధనుర్రాశి వారికి ఆకస్మిక ప్రమాదాలు లేకపోతే ఈ సర్జికల్గా సంబంధించి ఏదన్నా జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనిని చూసి భయపడకుండా, మనలో ఉన్నటువంటి శనిని మనం ఎలా చూసుకోవాలంటే, ఒక డాక్టర్ దగ్గరికి మనకి ఏం జబ్బు లేదు కానీ ఏదో తల తిరుగుతుంది, చిన్న టాబ్లెట్ కోసమని వెళ్తాం. కానీ స్కాన్ చేసి ఏదో జబ్బు ఉందని చెప్తే దానికి భయపడకూడదు. దాన్ని ముందుగా తెలిసినందుకు, దాన్ని త్వరగా క్యూర్ చేసుకుంటున్నందుకు భగవంతుడికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటిది శనిగ్రహం కూడా. అంతేగాని శనిగ్రహం అనగానే మన వాళ్ళు మనకి మనసులో ఎలా నాటేశారంటే, ప్రతిదీ శని అంటే అదొక పెద్ద ఇదేనట్టు దాన్ని మనం ఏదో మనల్ని పాడు చేస్తున్నాం. ఎప్పుడు పాడు చేయదు శనిగ్రహం.
ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి శని శ్రమకారకుడు. నీ చేత కష్టపెట్టించి నీలో ఉన్నటువంటి విద్యని కానీ, నీలో ఉన్న తెలివితేటలను కానీ, నీలో ఉన్న ప్రతిభను కానీ ఏదైతే ఉన్నదో దాన్ని వెలికి తీసి ప్రపంచానికి అందిస్తుంది అంత గొప్పగా. కాబట్టి ఆ శనిని చూసి ఎందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం లేదు. శ్రమించి మనం బయటికి రావాలి. ఈజీగా ఏది రాదనమాట. కాబట్టి ఆ విధంగా శని చేస్తాడు. కాబట్టి శనిని ఆ కష్టాన్ని తట్టుకోగలిగేంత శక్తి ఇవ్వమని కోరుకోవాలి. భగవంతుడు కూడా ఎప్పుడు అదే కోరుకోవాలి. కష్టాలు నాకు వద్దంటే కుదరదు, సుఖాలు మాత్రమే కావాలంటే కుదరదు. కానీ ఆ కష్టాన్ని ఎదిరించి నిలబడగలిగేంత ధైర్యాన్ని నాకు ఇవ్వు తండ్రిని భగవంతుని ప్రార్థన చేయాలి. అలాగే శనిని కూడా అలా చేయటం వల్ల మనకి తప్పకుండా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/8/1964. మార్నింగ్ 9 o'clock. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్. గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీరు ఇచ్చింది 8/8/1964 అండి. మార్నింగ్ 9 o'clock హైదరాబాద్. లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి కన్యా లగ్నం, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. కన్యా లగ్నం, కర్కాటక రాశి, ఆశ్లేష 4వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో శని వక్రించి, 9వ ఇంట్లో గురు, దశమంలో రాహు, శుక్రుడు, అలాగే కుజుడు, ఏకాదశంలో రవిచంద్రులు, 12వ ఇంట్లో ఇక్కడ బుధుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు కుజ మహాదశ జరుగుతున్నది. ఈ కుజుడు అష్టమాధిపతి అయి, పరాక్రమాధిపతి అయి దశమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వృత్తిలో డెవలప్మెంట్స్ అనేవి తగ్గేదానికి అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా కలుగుతుంటాయి. కాబట్టి ఈ కుజదోష అంటే కుజ మహాదశ యొక్క ప్రభావం ఏదైతే ఉన్నదో అది ఇబ్బంది కలిగించకుండా వాళ్ళంటే హనుమంతుడిని సేవించండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం ద్వారా, ఏదో మనసులో మెమ్మని చదవద్దండి. ఏదైనా సరే మంత్రం కావచ్చు, అలాగే మనం చదివేటువంటి ఏదైనా శ్లోకం కావచ్చు, తప్పకుండా శబ్దపూరితంగా దాన్ని మనం చదివి తీరాలి. అందుకే గుడిలో కూడా మంత్రాలు చదివేటప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో మనం సుప్రభాతం చదువుతారు. ఎంత చక్కగా చదువుతారు అంటే శబ్దపూర్వకంగా చదవటం వల్ల శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వలన మనకి అమోఘమైన శక్తి చేకూరుతుంది. కాబట్టి మెమ్మని మాత్రం చదవద్దు దయచేసి. దాన్ని మంత్రాన్ని చక్కగా శబ్దంతో ఉచ్చారణ అద్భుతంగా ఉండాలి. ఆ విధంగా చేస్తే తప్పకుండా మీకు మంచి జరిగేదానికి అవకాశం. కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో 3 గంటలకు కలుద్దాం. నమస్కారం.